ఆటో మంచి హోటల్ ముందాగింది. ఆటో దిగి తన సూట్ కేస్ తీసుకుని నేరుగా హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్లి రూమ్ తీసుకుంది. సూట్ కేస్ తీసుకుని రూమ్ తాళం చెవి పట్టుకుని తన వెనకే వస్తున్న హోటల్ బాయ్ ముందు దర్పంగా టీవీగా తనకిచ్చిన గదిలోకి వెళ్ళింది. ఆమె దగ్గర ఇప్పుడు డబ్బుంది. మెడలో, చెవులకి, చేతులకి 4 బంగారు గాజులు పర్వాలేదు. ఉద్యోగం దొరికిందాకా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఒక ఉద్యోగం సంపాదించాలి. కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తిరిగి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కాలేజీనే తన టార్గెట్. అక్కడుంటేనే ఆ కాలేజీ కరస్పాండెంట్ కొడుకు నాగరాజు మూమెంట్స్ తనకి తెలుస్తాయి. నాగరాజు. అర్చన పళ్ళు పట్పట్లాడాయి. డబ్బు పరపతి ఉపయోగించి తను పెట్టిన కేసు కొట్టేయించాడు. ఎవరూ ఏం చేయలేరని కదా వాడి ధైర్యం. అర్చన తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించాలి. వాడి డబ్బుతో ఎంత గొప్ప భవిష్యత్తు నిర్మించుకున్నా దాన్ని పునాదితో సహా పడేయాలి. ఈ ఒక్క లక్ష్యం నెరవేర్చుకున్నాక భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. వేణువుతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. బాబు. అర్చన గుండెల్ని మెలిపెడుతూ ఒక నిట్టూర్పు వచ్చింది. తను కసాయి తల్లి. ఎంత కసాయిదైనా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చింది. బాబు విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. దేవతల్లాంటి ఆ దంపతుల చేతుల్లో బాబు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతాడు. వాడిలో వేణులోని స్వార్థం, నాగరాజు లాంటి వాళ్ళలా దుర్మార్గం, పిరికితనం, చేతగాంతనం ఇవేవీ ఉండకూడదు. మగాడిలా పెరగాలి. మంచి మగాడిలా బతకాలి. ఎప్పటికైనా తాను బాబుని కలుసుకుంటుంది. ఆ రోజు ఎత్తుగా ఎదిగిన వాడి ముందు మరుగుజ్జుగా మరీ తన దీనగాథ చెప్పుకుంటుంది. వాడు తప్పకుండా క్షమిస్తాడు. అవును. క్షమాగుణమే ఆభరణంగా నిష్కల్మషంగా బతికే కృష్ణస్వామి, తాయారమ్మ దంపతుల సంరక్షణలో వాడు దేవుడే అవుతాడు. పల్చగా కన్నీటి తెర కప్పేసింది కళ్ళని. కన్నీళ్లు తుడుచుకుని సూట్ కేసులోంచి బట్టలు, టవలు, సోపు తీసుకుని స్నానానికి వెళ్ళింది. నింపాదిగా వేడి నీళ్లతో కాసేపు ఆడుకుంటూ స్నానం చేస్తుంటే గుర్తుకొచ్చింది. తనిప్పుడు బాలింత. అంతా సక్రమంగా ఉండుంటే పసుపు, సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమనేదమ్మ. తలంటి పోసుకుని సాంబ్రాణి ధూపం వేసుకోవాల్సిన సమయం ఇది. బాబుకి ఒంటికి నూనె రాసి 3 బకెట్లతో నీళ్లు పొయ్యాల్సింది. వేడి నీళ్లతో పాలు, కన్నీళ్లు కూడా వెచ్చగా జారాయి చెంపల మీదకి. నేను భార్యను కాను, తల్లిని కాదు, అమ్మ నాన్నలకి కూతుర్ని కాను, అన్నయ్యకి చెల్లిని కాను. నేనిప్పుడు ఎవరిని? ఒక్కసారి దబ్బనంలాంటి ప్రశ్న గుండెల్లోకి దిగబడినట్టు అనిపించింది. నేను అర్చనని. ఎస్, ఐఆమ్ అర్చన. మిగిలిన నీళ్లు గబగబా పోసుకుని మరో ఆలోచనకి తావివ్వకుండా చకచకా స్నానం కానిచ్చి ఫ్రెషప్ అయ్యి రిసెప్షన్కి ఫోన్ చేసి బ్రేక్ఫాస్టు, కాఫీ ఆర్డర్ చేసింది. రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది. కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్లి డోరు తీసింది. రూమ్ బాయ్ చేతిలో ట్రే. ఆమె పక్కకి తొలగి దారిచ్చింది. అతను లోపలికొచ్చి ట్రే టేబుల్ మీద పెట్టి జగ్గులో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వెళ్ళిపోయాడు. డోరు వేసుకునొచ్చి కూర్చుని టిఫిన్ తినసాగింది. బిలబిల్లాడుతూ పిల్లలు లేత నీలరంగు యూనిఫాంలో పావురాళ్ల గుంపులా కనిపించారు. పెద్ద గేటు దాటి లోపలికి వెళితే విశాలమైన ప్రాంగణం. వరుసగా 4-5 బిల్డింగులు. సమయం ఉదయం 9:30. స్కూల్ బెల్ల మోగింది. మూడివారిన వనం చిగురించి పూల సౌరభాలతో నిండినట్టయింది అర్చన మనసు. రండి అర్చన గారు, ఇప్పుడు ప్రేయర్, రండి వెళదాం. సర్వం మరిచిపోయినట్టు నిలబడిపోయిన అర్చన దగ్గరకొచ్చి స్నేహంగా పిలిచింది హేమలత పరిచయం చేసిన నళిని టీచర్. హేమలతని ఉద్యోగం ఇప్పించమని అడిగిన వెంటనే ఆవిడ తన చిన్ననాటి స్నేహితురాలైన నళిని బిఎడ్ చేసి కాన్వెంట్ రన్ చేస్తోందని, నళిని ఇంటికి తీసుకువెళ్లి అర్చనని పరిచయం చేసి ఆ స్కూల్లో లెక్కల టీచర్గా ఉద్యోగం ఇప్పించింది. ఆ ఉద్యోగంతో పాటు నళిని ఉంటున్న ఇంటికి దగ్గరగా 2 గదుల పోర్షన్ కూడా ఇప్పించింది. అద్దె తక్కువని ప్రధాన నగరానికి కొంచెం దూరంగానే ఉంటోంది నళిని. అర్చన కూడా ప్రస్తుతం ఎక్కువ అద్దె భరించే స్థితిలో లేదు కాబట్టి అక్కడే ఆమెకు కూడా ఇప్పించడం జరిగింది. అర్చన నళినితో పాటు ముందుకు నడిచింది. పిల్లలంతా 6 వరుసల్లో చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు. ప్రేయర్ స్టార్ట్ అంది నళిని. పిల్లలంతా ఒకే స్వరంతో శృతి తప్పకుండా చక్కగా మొదలుపెట్టారు. పిల్లలతో గడిపితే ఇంత మనశ్శాంతిగా ఉంటుందా అనిపించింది అర్చనకి. నా తండ్రి ఎప్పటికీ పెద్దవాడై ఇలా స్కూలుకి వెళతాడో. తల్లి మనసు ఒక్కసారిగా విలవిల్లాడింది కన్న కొడుకు కోసం. ఏం బతికిది భగవంతుడా! కొడుకుండి లేని తల్లి, తల్లుండి లేని కొడుకు. ఇండియా ఈజ్ మై కంట్రీ. పిల్లలంతా ఏకకంఠంతో లయబద్ధంగా పాడుతున్నారు. అర్చనకు ఒక్కసారి తన చిన్నతనం గుర్తుకొచ్చింది. పాపం ఏ మాటకు ఆ మాటే. నాన్న తననెంతో ప్రేమగా పెంచారు. అమ్మ మాత్రం ఏం తక్కువ చేసింది? ప్రేమగానే పెంచింది. కాకపోతే తల్లిగా ఆవిడ కొన్ని విషయాల్లో కఠినంగానే వ్యవహరించేది.
ఆడపిల్లలంటే పని పాట నేర్చుకోవాలని, వంట వరపు వచ్చుండాలని, లేకపోతే అత్తగారింటికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడాల్సొస్తుందని వంట నేర్చుకో అంటూ అర్చనని వేధించేది. కానీ వెంటనే ఆనందరావు మా అర్చన ఆంధ్ర ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోదు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది అంటూ కొట్టి పారేసేవాడు. గాఢంగా నిట్టూర్చింది అర్చన. అలాంటి నాన్న చిన్నప్పటి నుంచి తనకి చదువు పట్ల అంతులేని ఆసక్తిని కలగజేసిన నాన్న ఎందుకు వేణుమాయలో పడ్డాడు? కాదు, నాన్న వేణుమాయలో పడలేదు. నాగరాజు చేసిన ఘాతుకంతో బెదిరిపోయి ఒక్కసారి కలిగిన దౌర్భాగ్య స్థితి తన కూతురికి మరోసారి కలగకూడదని వరించొచ్చిన కుర్రాణ్ణి మహాభాగ్యంగా భావించి తనకి నచ్చజెప్పి తన మెడలు వంచి పెళ్లి చేశాడు. ఛ! అర్చనకి మళ్ళీ ఏడుపొచ్చింది. తనని తాను మందలించుకుని పిల్లలతో పాటు స్వరం కలిపింది. ప్రేయర్ అయిపోయింది. క్యూలో ఉన్న పిల్లలంతా చెదిరిన పక్షుల్లా కలకల ధ్వనులు చేస్తూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోసాగారు. రండి, మీ క్లాస్ చూపిస్తాను. నళినిని అనుసరించింది. ఆ రోజంతా స్కూల్ టీచర్గా ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత మనసంతా ఉల్లాసంగా తేలిగ్గా అయింది. మంచి ఉద్యోగం ఇప్పించారు మేడం, ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది. మిగతా టీచర్లను కూడా నళిని పరిచయం చేసింది. ఎవరూ కూడా తనని మీ ఆయన ఏం చేస్తారు, మీకెంతమంది పిల్లలు, అలాంటి రొటీన్ ప్రశ్నలు లేనందుకు చాలా ఆనందంగా అనిపించింది. సాయంకాలం నళిని అర్చన కలిసి ఇంటికి వెళ్లారు. స్కూలుకు కూడా దగ్గరే, నడిచి వెళ్ళొచ్చు. నళినికి థ్యాంక్స్ చెప్పి తన ఇంటివైపు నడిచింది. ఇంటికి వెళ్ళగానే పొట్లాలు పొట్లాలుగా ఉన్న సరుకులు అట్టపెట్టెల్లో ఉన్న చిన్న గిన్నెలు బయటికి తీసింది. టీ పొడి, పంచదార, పాలపొడి డబ్బా, అగ్గిపెట్టె వరుసగా అన్నీ సర్దుకుని స్నానం చేసొచ్చి టీ పెట్టుకుని టీ కప్పుతో వచ్చి వరండాలో కూర్చుంది. వాకిట్లో ఉన్న పూల మొక్కలు ఒక్కొక్కటి తమని తాము పరిచయం చేసుకుంటున్నట్టు గాలికి తొంగి చూసి వెనక్కి వెళుతున్నాయి. నా పేరు కనకాంబరం అంది ఓ మొక్క కొద్దిగా వంగి. నా పేరు పచ్చచామంతి అన్నాయి పచ్చని పూలు. హలో, నా పేరు గులాబీ. చూసావుగా ఎంత నాజుగ్గా ఉంటానో. నన్ను చూడగానే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా మొక్క నుంచి వేరు చేయడానికే చూస్తారు. అందుకే నా చుట్టూ ముళ్ళు కాపలాగా నవ్వింది గులాబీ. ఆ నవ్వుకి పరవశించిన పారిజాతం జలజల రాలింది. అర్చన పెదవుల మీద కూడా సన్నని నవ్వు విరిసింది. అది పువ్వుల్లో కలిసి షికారుకెళ్ళింది. ఏమ్మా, వచ్చేసావా అంటూ వచ్చింది పూర్ణమ్మగారు. రండి పిన్నిగారు, టీ తాగుతారా? తను కూర్చున్న స్టూలు ఆవిడకిచ్చి తను గడప మీద కూర్చుంటూ అడిగింది. గడప మీద కూర్చోకూడదమ్మా అందావిడ. చటుక్కున లేచింది అర్చన. లేచి వెళ్ళి కిటికీలో కూర్చుంది. టీ తాగుతారా మళ్ళీ అడిగింది. వద్దమ్మా, నాకు అలవాట్లేదు. అవును, మీ వారు ఎప్పుడొస్తారు? అర్చన గుండె గుబేలు మంది. ఇల్లు తీసుకునే ముందు ఆయన ఊళ్ళో లేరండి అని చెప్పింది. ఇప్పుడేమని చెప్పాలి? విధవరాలైన పూర్ణమ్మగారి 5 గదుల ఇంట్లో 1.5 గది అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో పూర్ణమ్మగారు ఒక్కతే ఉంటోంది. ఆవిడ వయసు 65 ఏళ్లుంటాయి. పిల్లలు లేరు, భర్త పోయాడు. ఒక్క మనవడు ఆవిడ దగ్గరుండి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు రాఘవ. అతని తల్లి తండ్రి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ మంచి చెడు రాఘవే చూసుకుంటాడు. ఆవిడకి ఆ ఇల్లు భర్త తదనంతరం చెందిన మామగారి ఆస్తిలో భాగం. ఆయనకున్న 2 ఇళ్ళు 2 కొడుకులకి చెరొకటి రాసిచ్చాడు. పెద్ద కొడుకు పూర్ణమ్మగారి భర్త లక్ష్మీనారాయణ. ఆ దంపతులకి పిల్లలు లేకపోవడంతో తోటి కోడలు కొడుకు రాఘవ తండ్రి అయిన శేఖరాన్ని చిన్నప్పటి నుంచి చేరదీశారు. అతన్ని బాగా చదివించి ఉద్యోగస్తురాలైన ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. వాళ్ళకి ఒక కూతురు, కొడుకు. కొడుకు రాఘవ. పూర్ణమ్మగారు హైదరాబాదులో ఇమడలేదని కొడుకుని ఆవిడ దగ్గరే ఉంచారు. పూర్ణమ్మగారి భర్త ఏమీ సంపాదించలేదు. మామగారిచ్చిన ఆ ఇంట్లో 2 పోర్షన్లు అద్దెకిచ్చి ఆ అద్దెతో గడిపేస్తుంది. రాఘవ చదువు ఖర్చు అతని తండ్రే చూసుకుంటాడు. ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలం ఉండడంతో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేసుకుంది. వాటి సంరక్షణ, దైవధ్యానం వీటితో ఆవిడ సమయాన్ని గడిపేస్తుంది. అర్చన ఒంటరిగా కేవలం ఒక సూట్ కేసుతో వచ్చి ఆశ్రయం కోరితే ఆమె ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా ఒంటరి ఆడపిల్ల ఏదో కష్టంలో ఉంది అనే సదుద్దేశంతో ఆదుకుని ఇంట్లో ఒక గదిచ్చింది. ఆ ఒక్క గది చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న క్లోజ్డ్ వరండా, చుట్టూ చెట్లు, రకరకాల మొక్కలు, ధారాళంగా గాలి వెలుతురు, చాలా హాయిగా ఉంది. కానీ మట్టి గోడల బాత్రూమ్, ఫ్లష్ అవుట్ లేని టాయిలెట్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అర్చనకి. అయినా ఇనపెట్టెలో ఉన్నంత భద్రంగా ఉన్న ఆ గది ఆమెకి కొంత నిశ్చింతని, హాయిని కలిగించడంతో మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె పూర్ణమ్మ గారి నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఆశించలేదు. అర్చనతో ఆ ఇంటికొచ్చి అడ్వాన్స్ ఇచ్చాక చెప్పింది నళిని.
మీ ఆయన ఏడి అని అడిగితే ఊరికెళ్లారు అని చెప్పు పూర్ణమ్మ గారితో అని. అబద్ధం చెప్పడానికి అర్చన మనసు అంగీకరించలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడికి నిజం తెలుస్తుందేమో అంది సందేహంగా. 2 రోజులు పోయాక చెబుతాను. పెద్దావిడ కదా, నీ మీద చెడ్డ అభిప్రాయం లేకపోయినా ఒంటరి ఆడపిల్లవని నీకు ఇల్లివ్వడానికి సందేహించొచ్చు. అందుకే చిన్న అబద్ధంతో ఆపద దాటావంటే నీకు కావలసినంత కాలం ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అంది నళిని. ఆ మాట నచ్చింది అర్చనకి. అందుకే అడ్వాన్స్ ఇచ్చి కొద్ది సామాన్తో రాగానే పూర్ణమ్మ గారి ధాటిని ఓపిగ్గా తట్టుకోగలిగింది. ఏంటమ్మా, ఇంత కొంచెం సామానేనా? మంచాల్లేవా? అదేంటి, పాతింట్లోంచి సామానేం తెచ్చుకోలేదా? మీ ఆయన ఊరెళ్ళాడటగా, ఎప్పుడొస్తాడు? నువ్వు ఆఫీస్ నుంచి ఎన్నింటికొస్తావు? ఇలాంటి అనేక ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి ఆవిడ్ని పంపించి గదిలోకొచ్చి తలుపేసుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రశ్న వేసింది. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది. వస్తారండి, ఆయన పనైపోయాక వస్తారు. ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లారు. అలాగా, జాగ్రత్తగా ఉండమ్మా, అసలే రోజులు బాగాలేవు. నేనున్నాననుకో, ఏం భయం లేదు. ఏదన్నా కావాలంటే మా కుర్రాడు రాఘవని పిలువు. సరే మరి చూడు, దొడ్లో కూరగాయలున్నాయి, ఏం కావాలన్నా తీసుకో, సరేనా? అర్చన కృతజ్ఞతగా తల ఊపింది. వస్తానమ్మా. ఆవిడ వెళ్ళిపోయింది. పాపం, ఎంత అమాయకురాలు, ఎంత మంచితనం. హేమలత దయవలన, నళినితో, నళిని దయవలన ఈ ఇంట్లో పూర్ణమ్మ గారితో. ఇదంతా భగవంతుడు చేస్తున్న సహాయం. ఒంటరిని చేసిన ఎంత మంచి ఆత్మీయుల్ని ప్రసాదించాడు కరుణామయుడు. నిట్టూర్చింది. కాసేపు పడుకోవాలనిపించింది. మెల్లగా ఒక టీవీ కొనుక్కుంటే కాస్త కాలక్షేపం అవుతుంది. నెమ్మదిగా కిటికీ దిగి ఖాళీ టీ కప్పు తీసుకుని కిచెన్లో సింకులో పెట్టేసింది. మళ్ళీ గదిలోకొచ్చి కలి చూసింది. ఆ గదిలో ఎప్పటిదో పాతకాలం నాటి పందిరి మంచం ఉంది. ఒక పడకుర్చీ ఉంది. తలుపు వేసేసి మంచం మీద వాలింది. ఒక్కసారిగా ఏదో దిగులు కమ్మేసినట్టయింది. గట్టు తెగి గండిపడిన చెరువులా దుఃఖం వెలువైంది అర్చనకి. ఎక్కడ్నుంచి ఎక్కడికి పయనం, చివరికి ఏది గమ్యం? అర్చనలో భవిష్యత్తు పట్ల భయం, దిగులు, ఆవేదన దుఃఖంగా మారి జల ప్రళయంలా బొసకొట్టసాగింది. కళ్ళు బలవంతంగా మూసుకుని నిద్రలోకి జారడానికి ప్రయత్నించింది. అదొక అందమైన పూల తోట. రంగురంగుల గులాబీలు, చామంతులు, పరిమళాల ధూపం వేస్తూ సంపెంగలు, మొగలిపూలు, అక్షింతల హారతిస్తూ పొగడలు, పారిజాతాలు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూల సజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళం దాటి అరచేతి మందానున్న పూలజడ వేసుకుంది. పట్టు పరికిణి, ఓణి, పట్టు జాకెట్టు, చీరకి జాకెట్కి మధ్య అందమైన సన్నని నడుము, మోయలేక మూస్తున్న వడ్డాణం, మెడనిండా నగలు, చెంపస్వరాలు, పచ్చని ఒంటిరంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూల సౌరభాలను గాఢంగా ఆగ్రాణిస్తూ పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్లతో నాజుగ్గా ఒక్కొక్క పువ్వే తెంపి పూల సజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడ్నుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టప్టప్లాడిస్తూ ఆమె ముందు ఆగింది. దాని మీద నుంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి ఆమె వైపే అడుగులు వేస్తూ ఆమె దగ్గరగా వచ్చి మొత్తుగా ఆమె కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలా విగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చెయ్యి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వునెగిరింది. ఆమె చెయ్యి విరిగింది. తల ఎగిరిపడింది. మొండెంతో ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి మంటలుగా ఎగసి ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగసిపడుతున్నాయి. కెవ్వున అరిచి లేచి కూర్చుంది అర్చన. కిటికీలోంచి అవతల పక్క పెరట్లో ఉన్న నూరు వరహాలు కిటికీ వైపు వంగి తొంగి చూస్తోంది. దాహంతో గొంతు తడారినట్లయింది. ఇదే కల చాలా కాలమైంది. మళ్ళీ ఈ నేలకి ఇదే కల రావడం ఎందుకిలా? ఈ కల ఎంతకాలం ఇలా వెంటాడుతోంది? ఒళ్ళంతా చెమటతో తడిసిపోగా కాళ్ళ మీదున్న దుప్పటి తొలగించి లేచి టేబుల్ మీదున్న చిన్న కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపుకొని తాగింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇదే కల, ఈ కలే ఇదివరకు వచ్చింది. సరిగ్గా ఇలాగే అతను తన చెయ్యి అందుకోవడానికి ప్రయత్నించడం, ఆ భయంకరమైన పక్షి ఆ చేతి మీద నుంచి ఎగరడం, తన చెయ్యి విరిగిపోవడం. అర్చనకి భయంతో ముచ్చెమటలు పోసాయి. భగవంతుడా, ఏంటి కల? నన్నెందుకిలా ఈ కల వెంటాడుతోంది? అతన్నెక్కడో చూసినట్లు అనిపిస్తోంది. ఎవరతను? ఎవరతను? అస్పష్టంగా ఉన్న రూపం, కానీ అతని నవ్వు మాత్రం చాలా స్పష్టంగా, ఎంతో మనోహరంగా ఉంది. ఆ నవ్వు చాలా పరిచితమైన నవ్వు. ఎవరతను? ఎస్, అతనే. అవును, ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అతనే. ఎందుకిలా జరుగుతోంది?
ఎందుకో ఆ పక్షి మాత్రం ఖచ్చితంగా వేణుని అనిపిస్తోంది. వేణు ఎందుకు తన దృష్టికి ఎప్పుడూ దుర్మార్గుడిలా కనిపిస్తాడో ఆమెకు అర్థం కాదు. నిజానికి వేణు దుర్మార్గుడు కాదు. కానీ తన బలహీనతని క్యాష్ చేసుకున్న స్వార్థపరుడు, అవకాశవాది అని ఆమె విశ్వాసం. అర్చనకి తన మనసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి తలుపులు తీసుకుని బయటకొచ్చింది. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలను, చీకట్లో మౌనంగా ఉన్న చెట్లను చూస్తూ నిలబడింది. పెరట్లో విచ్చుకున్న జాజులు, తెల్ల గన్నేరు పూలు గాలికి పెరడంతా రాలున్నాయి. చీకట్లో చూస్తుంటే తెల్లటి పూలున్న నల్ల తివాచీలా అనిపిస్తోంది. మంచి సువాసన వీస్తోంది. రకరకాల పూల సౌరభాలు కొద్దిగా సేద తీరినట్టు అనిపించింది. కానీ ఎందుకో చీకటిని చూస్తుంటే భయం వేస్తోంది. తనిలా చీకట్లో ఇక్కడ నిలబడ్డం ఇంటి ఓనరు పూర్ణమ్మ గారు చూస్తే ఏమనుకుంటుందో? అనేక అనుమానాలు, భయాలు ముప్పిరిగా ఆవరించగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. మంచం మీద వాలింది. కానీ కళ్ళు మూత పడలేదు. ఎప్పుడో తెలతెలవారుతుండగా నిద్ర పట్టింది. తనని చూడగానే కన్నీళ్లతో వచ్చి దగ్గరగా తీసుకున్న తల్లి భుజం మీద తలాంచి ఏడ్చేశాడు వేణు. ఆవిడ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని కృష్ణస్వామి లోపలికి వెళ్ళిపోయాడు. నీలవేణి అప్పుడే బాబుకి నీళ్లు పోసినట్టుంది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని పౌడర్ రాస్తోంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనేస్తోంది. అది పౌడర్ సువాసనతో కలిసి తమాషాగా ఉంది. ఆయన సూట్ కేస్ పక్కన పెట్టి నేరుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానానికి. వేణు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగాడు, బాబెక్కడమ్మా, నా బాబెక్కడా? ఆవిడ దుఃఖం అణుచుకుంటూ చెంగుతో కళ్ళు తుడుచుకుని దానన్న లోపలికి అంటూ పెద్ద గడప దాటి లోపలికి నడిచింది. ఆవిడ్ని అనుసరించిన వేణు నీలవేణి కాళ్ళ మీదున్న బాబుని చూస్తూనే కొంచెం వేగంగా ముందుకు నడిచాడు. అప్పటికే జుబ్బా తొడిగిన నీలవేణి చటుక్కున బాబుని భుజం మీద వేసుకుని లేచి తాయారమ్మ చేతికిచ్చింది. ఆవిడ బాబుని ఒక్కసారి గుండెలకు హత్తుకుని వేణు చేతులకిచ్చింది. నీలవేణి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు జాగ్రత్తగా బాబుని రెండు చేతుల్లో పట్టుకుని తదేకంగా చూడసాగాడు. అర్చన పోలికలు కనిపిస్తాయేమో అన్నట్టు ఆత్రంగా అతని కళ్ళు బాబుని వెతకసాగాయి. తెల్లగా, బొద్దుగా, నల్లని ఉంగరాల జుట్టుతో ముద్దుగా ఉన్నాడు. సాంబ్రాణి పౌడర్ వాసన కలగాపులగంగా వస్తోంది. అమ్మా, వీడు నా కొడుకు అన్నాడు ఉద్వేగంగా వేణు. ఆవిడ అవునన్నట్టు తల ఊపింది. వేణుని చూస్తుంటే ఆవిడకి దుఃఖం ఆగడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేణు ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని, కోడల్ని ఇంటికి తీసుకురావాలని ఆవిడ తాతాలాడుతోంది. కానీ అతను రాగానే ఆ విషయాలు గుర్తు చేసి అతను పడే వేదన చూసే ధైర్యం ఆమెకు లేదు. అందుకే విషయం దాటేస్తూ నెమ్మదిగా అంది, స్నానం చేసిరా నాన్న, వేడిగా ఇడ్లీ చేశాను, తిందువుగాని. బాబు పడుకున్నాడు కదా, లేచాక ఎత్తుకుందులే. వేణుకి వాణ్ణి దింపాలని లేదు. అలా గుండెలు కానించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది. వాడు తన కొడుకు అనుకుంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలా ఇవ్వు నాన్న. ఆవిడ చేయి చాపింది. నేను పడుకోబెడతానమ్మా, తీసుకురా అంటూ ఆవిడ పడక గదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల, అది తనదే. వేణుకి అర్థమైంది. ఇన్నేళ్లు అటక మీదున్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందకి దించింది తాయారమ్మ. ఇది నాదే కదమ్మా. బాబుని మెత్తటి పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాల ముట్టుకుంటూ అన్నాడు. అవునాన్న, నీ తర్వాత ఎవరూ ఊగలేదు, మళ్ళీ నీ కొడుకే అందావిడ. బాబు మీద పల్చటి బట్ట కప్పి ఫ్యాన్ 1వ నెంబర్లో వేసింది. పద, స్నానం చేసిరా అంటూ వేణు భుజం మీద చెయ్యేసి గదిలోంచి బయటికి తీసుకెళ్లి కలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించొస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లందించిన కొత్త టవలు, మైసూర్ శాండిల్ సోపు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. వేణు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి పచ్చడి, ఇంట్లో కాచిన నెయ్యి వాసన వేస్తోంది. తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద స్టీలు ప్లేట్లలో పెట్టి నేతిగిన్నె పట్టుకుని నిలబడింది తాయారమ్మ. దూదుల్లా ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ ఎంతకాలమైంది అమ్మ చేతి వంట తిని అనుకున్నాడు వేణు. తాయారమ్మ వేణు ప్లేట్లో ఉన్న కారపొడి కొద్దిగా కదిపి వేలితో గుంటలా చేసి నెయ్యి వేసింది. చాలమ్మా చాలు, కంగారుగా చేయి అడ్డం పెట్టబోయాడు వేణు. తిను నాన్న అంటూ కారపొడి నెయ్యితో తడిపి గిన్నె తీసుకుని కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది తాయారమ్మ. ఏమన్నా విశేషాలున్నాయా అడిగాడు కృష్ణస్వామి భార్యని. ఆవిడికి ఆ ప్రశ్నలో అర్థం తెలుసు. బాబు విషయంలో ఎవరన్నా ఏదన్నా అడిగారా, ఏమన్నా విమర్శలు, ప్రశ్నలు వచ్చాయా అని. లేదు, ఏమీ లేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన సన్నగా నిట్టూర్చి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అర్చన, నళిని సాయంత్రం చల్లగాలికి పార్క్ వైపు నడుస్తూ వెళుతుండగా అడిగింది నళిని. ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చన?
అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది. చెప్తాను. లోపలికెళ్ళి కూర్చున్నాక చెప్తాను. ఇద్దరూ లోపలికెళ్ళి సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. నళిని అర్చన వైపు చూసింది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో, పాటల్లో, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇవ్వడం, ప్రత్యేకంగా ఆ రోజున డ్యాన్సు, సంగీతం లాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ చేత మంచి కార్యక్రమాలు చేయడం కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైంది అనే అర్చన అన్ని విషయాల్లో ముందుండడంతో లెక్చరర్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడర్గా పరిగణించి ఈ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకి అర్చనని సెక్రటరీని చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందరినీ నెల క్రితం సమావేశపరిచి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చెయ్యాలా అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు తమ ప్రతిభ చూపించుకోవడానికి. అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి 15 రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరో కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటుంది. అంతకు తప్ప సంగీతం, నాట్యం, ఇతర కళల గురించి పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే వాటి పట్ల అభిరుచి మాత్రం ఉంది. సంగీతం వినడం, నాట్యం చూడడం, ఆస్వాదించడం ఆమెకి చాలా ఇష్టం. అందుకే ఈసారి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, నాట్యం ఉండేలా ఏర్పాట్లు చేసింది. అమలకి సంగీతం వచ్చు, కానీ ఆ పిల్లకి స్టేజ్ ఫియర్. పేరంటాల్లో పాడడం, లేదంటే రేడియోలో అప్పుడప్పుడు పాడి పాతికో పరకో తెచ్చుకోవడం తప్ప వేదికకి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలని వేదికెక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతోంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నేర్చుకుంటోంది. ఆమె నాట్య ప్రదర్శన. కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తుంది. వీళ్ళు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నారు, కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ని పిలిచారు, కలెక్టర్ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకొచ్చి కావలసిన ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి సాయంత్రం 4ంటికి వచ్చేసింది. కాలేజీ ఆవరణలో బండి ఆపగానే విద్యార్థులంతా ఆమెను చుట్టుముట్టారు. కాసేపు అంతా గోలగోలయింది. అర్చన, ఇలారా. అర్చన, నా ప్రోగ్రాం యూనిట్కి డ్యాన్సు తర్వాతనా ముందా? అర్చన, నా మిమిక్రీ ఒకసారి చూడకూడదు? ఇలా అందరూ కలగా పులగంగా మాట్లాడుతూ ఆమెకి ఊపిరి సలపకుండా చేశారు. అందర్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న అర్చన దగ్గరకు వచ్చి అడిగాడు వేణు. అర్చన, నేనేమైనా సాయం చేయాలా నీకు? అర్చన వేణువైపు చూసింది. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి మధ్య మధ్య తన వైపు దొంగచూపులు చూస్తూ బెరుకుగా ఉండే వేణు కళ్ళల్లో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకి నవ్వొస్తుంది. తెల్లగా బక్కపల్చగా ఆడపిల్లలా ఉండే వేణు ఒక్క చక్రవర్తితో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడు. కానీ అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెనెప్పుడూ ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అర్చన క్లాసెస్కి అటెండ్ అవ్వని రోజున ఏదన్నా నోట్స్ కావాలా అని అడగడం, నిన్న కాలేజీకి రాలేదేం అంటూ బెంగగా అడగడం, లంచ్ అవర్లో ఆమె తింటుందో లేదో అని చూసి గాని బాక్సు మూత తీయకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే అర్చనకి వేణు అంటే తమాషాగా అనిపిస్తుంటుంది. ఎందుకు అతనికి నేనంటే ఇంత శ్రద్ధ? ఎవరితో మాట్లాడని వాడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణు, 116 డిగ్రీలు ఉంటుందేమో టెంపరేచర్ అని బెక్కుమొహం పెట్టగానే వేణు తెల్లటి మొహం గాబరాతో ఎర్రగా అయిపోతుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? మందులేసుకున్నావా? వగేరా ప్రశ్నలతో హడావిడి పడుతుంటాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడి వేణు, నాకు నోట్సు నువ్వు తప్ప ఎవరు ఇవ్వరు అంటూ చిలిపిగా నవ్వుతుంది. ఆమె మాటల్లో కొంటిదనాన్ని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవడో లేక అర్థం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. ఎప్పట్లాగే ఇప్పుడు నవ్వుతూ అంది అర్చన. నువ్వేం చేయొద్దులే కానీ మధ్య మధ్య నాకు కాస్త బిస్కెట్లు, టీలు అందిస్తూ ఉండు చాలు. వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే గాని ఏం చేయడానికి కూడా సిద్ధపడతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్న వేణు బిస్కెట్ ప్యాకెట్తో, టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాక ప్రతి అరగంటకి ప్రత్యక్షం కాసాగాడు. పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.
కార్యక్రమాలు మొదలయ్యాయి. మేయర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు. చక్కటి పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఆహ్వానం పలికారు. ఆ అమ్మాయిలు నలుగురు కలిసి. మొదట గణపతి స్తోత్రంతో కూచిపూడి డ్యాన్స్ మొదలుపెట్టింది ఒక అమ్మాయి. ఆ తర్వాత అమల పాటలు రెండు, అన్నమాచార్య కీర్తనలు పాడింది. ఎవరినీ చూడకుండా కళ్ళు మూసుకుని మైకు ముందు నిల్చుని కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు బ్రహ్మ కడిగిన పాదము పాడి యువతలకొచ్చిన అమల మొహంలో చెమటలు చూసి పకపకా నవ్వింది అర్చన. ఏంటే అంత భయమైతే ఎలా అంటూ. ఏమో తల్లి, నీ బలవంతం మీద ఎక్కాని వాళ్ళ స్టేజు, లేకపోతే చస్తే ఎక్కేదాని కాదు చెమటలు తుడుచుకుంటూ అంది. వేదిక మీద మ్యాజిక్ షో మొదలైంది. నోట్లోంచి 2 మీటర్ల గుడ్డ తీయడం, అందరూ చూస్తుండగానే బంగారం గొలుసుని పాముగా మార్చడం వగైరా తమాషా చర్యలతో సరదాగా నడిచింది. ఇలా వరుసగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమాలని చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్, లెక్చరర్స్ అర్చనని అభినందించారు. స్టూడెంట్స్ అంతా అర్చనకి థ్యాంక్స్ చెప్పి ఇళ్లదారి పట్టారు. అందర్నీ పంపించి వాచ్మెన్కి అన్నీ అప్పచెప్పి అర్చన వెహికల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. బాగా లేట్ అయింది అర్చన. మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. మనిద్దరం వెళ్ళగలం ఈ టైంలో? భయంగా అడిగింది అమల. ఏం, ఎందుకు వెళ్ళలేము? బండి స్టార్ట్ చేస్తూ అడిగింది అర్చన. ఏమో బాబు, నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం. అందరూ వెళ్ళేదాకా ఉండాల్సొచ్చింది. అయినా ప్రిన్సిపాల్ గారు కూడా బాధ్యత అంతా మన మీద పెట్టడం ఏంటి? ఎంతమంది మగపిల్లలుంటాయి. ఏంటి నసా, రా కూర్చో విసుక్కుంది అర్చన. అర్చనకి అమల పిరికితనం చూస్తే చిరాకు. ఆడపిల్లలు డైనమిక్గా ఉండాలి. ఈ పని చేయను, ఆ పని చేయను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను అని అనకూడదు అంటుంది. అమల ఒట్టి పిరికిది. అమల అర్చన వెనకాల బండి మీద ఎక్కి కూర్చుంది, బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ. అర్చన బండి బయలుదేరుతుంటే హడావిడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి. అర్చన, 10 దాటింది. మేము మీ ఇంటి దాకా తోడొస్తాం అన్నాడు. అర్చన ఆశ్చర్యంగా చూసింది. మీరింకా వెళ్ళలేదా? లేదు. మీరు వెళ్లకుండా మేమెలా వెళతాం? ఆడపిల్లలు ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు. ఎందుకు? పర్వాలేదు, మేం వెళ్ళగలం అంది అర్చన. అమల మెల్లగా అంది. రానివే, కాస్త మగపిల్లలు తోడుంటారు. వద్దంటావేంటి? అర్చన అమల వైపు చూసింది. తిరిగి వేణుని చూస్తూ మా గురించి వీళ్ళకి ఎందుకింత ఆదుర్దా అనుకుంటూ, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మాకేం భయం లేదు అంది బండి స్టార్ట్ చేస్తూ. అమలకి ఒళ్ళు మండిపోయింది. ఏంటి దీని ధైర్యం? వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటే వద్దుంటుందేం? మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళుతుంటే మాకు భయం. మాకేం పర్వాలేదు, వస్తాం అన్నాడు వేణు. అర్చన కొంచెం విసుగ్గా చూసింది. ఏంటి వేణు నీ చేదస్తాం? అయినా నేను బండి మీద కదా వెళుతున్నా, నువ్వెలా వస్తావు? మీరిప్పుడు ఒంటరిగా వెళితే వాడు రాత్రికి నిద్రపోడు. మేం మీ వెనకాల జస్ట్ బండి మీద ఫాలో అవుతాం. మీరు గేట్లోకి వెళ్ళిపోగానే వెనక్కి వెళతాం అన్నాడు చక్రవర్తి. అమల గబగబా అంది. రండి రండి, అర్చన అలాగే అంటుంది. అర్చన కోపంగా అమల వైపు చూసి మీ కర్మ అనుకుంటూ సరే రండి అంది. ముందు అర్చన, అమల కూర్చున్న బండి, తర్వాత చక్రవర్తి, వేణు కూర్చున్న బండి ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యమైపోయాయి. మెయిన్ రోడ్స్ మీద కార్లు, బస్సులు, స్కూటర్లు తిరుగుతున్నాయి. రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తోన్న కైనెటిక్ హోండా రివ్వును వెళుతోంది. గాలికి ఆమె కట్టుకున్న షిఫాన్ చీర కుచ్చిళ్ళు చంద్రవందరగా చిందులేస్తున్నాయి. వేణు చక్రవర్తి భుజం మీదుగా అర్చనని చూడ్డానికి తల అటు ఇటూ తిప్పుతుంటే అరే సరిగా కూర్చో అంటూ కసురుకున్నాడు చక్రవర్తి. వేణు సర్దుకుని కూర్చున్నాడు. 2 బళ్ళు అర్చన ఇంటి గేటు ముందు ఆగాయి. అమల ముందు దిగింది. అర్చన కూడా దిగి హ్యాండిల్ పట్టుకుని వెనక్కి తిరిగి చక్రవర్తి వైపు చూస్తూ థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంది. చక్రవర్తి చిరునవ్వుతో మోస్ట్ వెల్కమ్ అంటూ తన మోటార్ బైక్ని రివర్స్ చేశాడు. ఆ రివర్స్ చేయడంలో వేణు అర్చన వైపు తిరిగాడు. ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు. అర్చనకి చిరాకేసిన తమాయించుకుని గుడ్ నైట్ అని తన కైనెటిక్ హోండాని అమల గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం డిన్నర్ చెయ్యాలి అన్నాడు చక్రవర్తి. అవును పద, ఏదన్నా హోటల్కి వెళదాం అన్నాడు వేణు. హోటల్ కాకపోతే మనకిప్పుడు ఎవరు వండి వారుస్తారు అన్నాడు చక్రవర్తి బండి స్లో చేసి దారిలో ఏ హోటల్ కనిపిస్తుందా అని పరిశీలిస్తూ. కానీ ఆ సమయంలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 1-2 చోట్లాపి మీల్స్ ఉందా అని అడిగితే లేదన్నారు. చక్రవర్తికి ఆకలేస్తోంది. వేణు మీద విరుచుకుపడ్డాడు. నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తుంది. వద్దంటే వినకుండా ఆవిడికి బాడీగార్డ్లో బయలుదేరావు. అబ్బా విసుక్కోకు, ఎక్కడొక్కడ దొరుకుతుంది, పద ముందు. ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం అన్నాడు వేణు. నా మొహం ఉంటాయి. మెయిన్ రోడ్లో లేనివి ఎక్కడో మూలుంటాయా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ వెళతానా?
లేకపోతే పోనీరా, రూమ్‌లో ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, తిందువు గాని ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీకంత దురదగా ఉంటే నువ్వు చెయ్యి త్యాగాలు. నాకలాంటి పిచ్చి పైత్యాలు లేవు. ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి. చక్రవర్తి, వేణు ఒకే ఊరు వాళ్ళు, ఒకే రూమ్మేట్స్ కూడా. ఏడో తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు. వేణుది సున్నితమైన స్వభావం, చక్రవర్తి ప్రాక్టికల్‌గా ఆలోచించే వ్యక్తి. ప్రేమ, గీమ లాంటి పిచ్చి వేషాలేయడం అతనికి నచ్చదు. చక్కగా కట్నం తీసుకుని పెద్దవాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అతనికిష్టం. కానీ వేణు సంగతి వేరు. వేణుకి అర్చనంటే పిచ్చి, వెర్రి. ఆమె కోసం కైలాసగిరి మీద నుంచి దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం చక్రవర్తికి తెలుసు. అందుకే విసుక్కుంటాడు. ఏంటి పిచ్చి అంటూ. వేణుకి అదేం పట్టదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటాడు. వాళ్ళు రూమ్‌కి చేరే దారిలో గాని, చుట్టుపక్కల గాని ఎక్కడా హోటల్స్ లేవు. మీల్సు దొరకలేదు. ఉసూరుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి. రూమ్‌కి చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి గదిలో ఓ మూలకి గిరాటేసి కింద పరిచిన పరుపు మీద జారగిలబడుతూ, హోటల్స్ అన్నీ మూసేశారు. ఆకలేస్తోంది. నీ వల్ల ఈ పూట తిండి లేదు అన్నాడు. అబ్బా! ఆగరా 5 నిమిషాలు. ఓపిక పట్టు. కడుపు నిండా పెడతాను అంటూ వేణు చొక్కా విప్పి హ్యాంగర్‌కి తగిలించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. ఏంటి పెట్టేది కడుపు నిండా అనుకుంటూ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు. ఆ వేళ జరిగిన కార్యక్రమాలని ఒక్కసారి కళ్ళ ముందు కదిలాయి. ఎంతైనా అర్చన డైనమిక్ అనుకున్నాడు. వేణు కాళ్ళు చేతులు కడుపునొచ్చి, పోరా నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. నాకు ఆకలేస్తోంది. కడుపులో ఏమన్నా పడితేనే గాని లాభం లేదు అన్నాడు చక్రవర్తి లేవకుండా. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కునొస్తేనే గాని ఏం పెట్టను అన్నాడు వేణు. అబ్బా వీడొకడు విసుక్కుంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళాడు చక్రవర్తి. వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు తరిగాడు. ద్రాక్ష పళ్ళు కడిగి అన్నీ విడిగా తీసి ప్లేట్లలో సర్దాడు. స్టీల్ డబ్బాల్లో ఉన్న కేకు 4 ముక్కలుగా సర్దాడు. మరమరాల్లో కొంచెం నేతిలో వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పులు కలిపి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఉప్పు, కారం వేసి అన్నీ కలిపాడు. చక్రవర్తి మొహం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చి అవన్నీ చూసి, ఏంట్రా బానే జామ్ చేసావే తిండి, ఎక్కడివివన్నీ అడిగాడు తిరిగి పరుపు మీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ. అదే మరి వేణంటే ఏమనుకుంటున్నావ్? గర్వంగా అన్నాడు వేణు. సంతోషించాలే. ఇంతకీ ఏంటి కదా ఆ పిల్ల వెంట పడ్డావు? వేణు మాట్లాడలేదు. కేక్ తింటూ ఉండిపోయాడు. మాట్లాడవేం? ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడు ఇలా ప్రేమ వల్ల పడితే మీ అమ్మానాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం. వేణు నవ్వాడు. ఏం పర్వాలేదు చక్రవర్తి. నాకులాగే అర్చన కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటోంది. అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మరిచిపోయి పెళ్లి కోసం తపిస్తాననుకోకు. కానీ ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే. కానీ తన ప్రవర్తన చూస్తుంటే నీ పట్ల తనకలాంటి భావం ఏమీ ఉన్నట్లు లేదే? కావచ్చు. ఉండాలని నేను ఆశించను కూడా. కాకపోతే చక్రవర్తి, తెరుచున్న కవాటాల్లోంచి లోపలికి వెళ్ళడం చాలా ఈజీ. కానీ మూసున్న కవాటాలను తెరుచుకుని లోపలికి వెళ్ళడంలో ఒక విధమైన థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా? నేను అందగాడిని కాను. నాకు తెలుసు. అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు. కానీ పెళ్లి మాత్రం ఆమెనే చేసుకుంటా. నా ప్రేమతో ఆమె మనసు గెలుచుకుంటా. తన కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తా. తన ఆశయం, నా ఆశయం నెరవేరడానికి నా శాయశక్తులా కృషి చేస్తా. ఒక విధమైన ఆవేశంతో చెప్తున్న వేణువైపు ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. వీడి ఆవేశం ఎంతవరకు సెక్స్ అవుతుంది అనే ప్రశ్న అతని మెదడులో గిర్రున తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు. వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు.